తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మహామాయ ప్రథమ భాగం, అందులో మయసభ మొదటి భాగం. ప్రతాపును వెతుక్కుంటూ జయంతు మంత్రవహి రాయదుర్గం కోటలోని చిత్రగృహంలోకి ప్రవేశిస్తారు. అక్కడ కిరణ్మయిని ఇంకొక ఆమెను కట్టేసి ఉండడం చూస్తారు. కిరణ్మయిని హింసించడం చూసి గట్టిగా అరుస్తాడు జయంత్. జయంత్ని మంత్రవహిని చూసి భటులు వాళ్ళ మీదకి వస్తారు. వాళ్లతో కత్తి యుద్ధం చేసి చివరకు అలిసిపోయి వారి చేతుల్లో బందీలవుతారు. ఇంకో పక్క కాళీ ప్రతాప్ని వెతుక్కుంటూ వెళుతుంది. లావణ్య నది మధ్యలో ఉన్న భవనానికి బయలుదేరుతుంది. ఇలా సాగుతూ ఉంది. ఇక తర్వాతి భాగంలోకి వెళ్ళిపోదాం. నేపాళీ మారువేషంలో రాయదుర్గం నగరంలో ప్రవేశించాడు. రాజకుమారుడు కిషోర్ను శత్రువుల గూఢాచారి మోసగించి తీసుకుపోవడంతో నగరంలో పెద్ద సంచలనం కలిగింది. పూజారులు, ప్రజలు సాధువులను, సన్యాసులను ఏమాత్రం నమ్మడం లేదు. కనిపించిన సాధువులందరూ మారువేషాలలో ఉన్న గూఢాచారులేమోనని అందరి భయం. ఈ పరిస్థితిలో నేపాళీ ముసలి బిచ్చగాని వేషంలో బయలుదేరాడు. అతన్నెవరూ అనుమానించలేదు. 2 రోజులుగా నగరం అంతా తిరిగి ఎంతగా ప్రయత్నించినా నేపాలికి ప్రతాప్ నగరంలో ఉన్న జాడలేం తెలియలేదు. ఒకవేళ కోటలో బంధించి ఉంటారేమోనని అనుమానం కలిగింది నేపాలికి. కోటలో ప్రవేశించడానికి మార్గం కోసం ప్రయత్నించసాగాడు. ఎంతో ప్రయత్నించిన మీదట రాయదుర్గంలో ఉన్న ప్రసిద్ధ గూఢాచారుల పేర్లు, మంత్రి, సేనాపతి, చిత్రగృహాధిపతి పేర్లు తెలిసాయి. రాయదుర్గంలోని గూఢాచారి దళాధిపతి కిషోర్ను నరేంద్ర మహారాజు ఖైదు నుండి విడిపించడానికి ప్రయాణమై వెళ్ళాడు. కుతంత్రాలు చేయడంలో అతను చాలా నేర్పరి. మంత్రి రాచకార్యాలు నిర్వహించడానికి తప్ప వేరే పనుల జోలికి పోడు. ఇకపోతే మహారాజుకు కుడిభుజం సేనాపతి మార్తాండు, ఎడమభుజం చిత్రగృహాధిపతి అగ్నివర్మ. ఈ ఇద్దరు అంటే మహారాజుకు ఎంతో ఇష్టం. ముఖ్యమైన విషయాలన్నీ ఆయన ఈ ఇద్దరితో చర్చిస్తుంటాడు. రాజ్యంలోని అనేక రహస్యాలు వాళ్ళిద్దరికే తెలుసు. అయితే ఆ రహస్యాలను వాళ్ళిద్దరూ ఏమాత్రం బయటికి పొక్కనివ్వరు. ఇద్దరూ ప్రతిరోజు మహారాజును కలుసుకొని ఇష్టాగోష్ఠి జరుపుతుంటారు. ఇద్దరిలోనూ చిత్రగృహాధిపతి అగ్నివర్మ నిత్యం చిత్రగృహంలోనే ఉంటాడు. సేనాపతి మార్తాండు మాత్రం నగరంలో ఉంటాడు. నగరంలో నిత్యం జరిగే సంఘటనలు అతను తెలుసుకుంటూ ఉంటాడు. సేనాపతిని ఎలాగైనా మోసగించి ఆ వేషంలో తాను మహారాజు సన్నిధికి పోవాలని నిర్ణయించుకున్నాడు నేపాలి. ఒడ్డు పొడుగులోనూ ఆకారాదులలోనూ సేనాపతి తనలాగే ఉంటాడు. అందుచేత అతని వేషం వేసుకోవడం తేలిక అనుకున్నాడు నేపాలి. అయితే మార్తాండు బలపరాక్రమాలు గల వ్యక్తి. గుబురుగా బాగా పెరిగిన అతని మీసాలను చూస్తే ఎంతటి వాళ్ళకైనా దుడుకు కలుగుతుంది. ప్రత్యక్షంగా అతనిని ఎదిర్చి ఏ పనైనా సాధించడానికి ప్రయత్నించడం సాధ్యమైన పని కాదు. అయితే అతనిని ఏదో విధంగా ఏమార్చి మోసగించడానికి అవకాశాలున్నాయి. నేపాలి అందుకోసమే ప్రయత్నించసాగాడు. మార్తాండుడికి మీసాలపై మక్కువ ఎక్కువ అని తెలుసుకున్న నేపాలి ఆ మీసాల ద్వారానే అతనిని మోసగించడానికి పూనుకున్నాడు. మార్తాండుడి ఇంటి పంచలలో కొన్నాళ్ళు పొంచి ఉండి అతని అలవాట్లను, ఆచారాలను కొన్నింటిని గ్రహించాడు. మార్తాండుడికి భార్యాపిల్లలు లేరు. ఒంటరిగా ఒక పెద్ద భవంతిలో నివసిస్తున్నాడు. ఆ భవనానికి చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. లోపల భవనం చుట్టూ దట్టంగా పెద్ద పెద్ద చెట్లు పెరిగాయి. అంత భవనంలోనూ కొందరు దాసీలు తప్ప మరెవరూ ఉండరు. ప్రధాన ద్వారం దగ్గర మాత్రం 2 సైనికులు రాత్రింబవళ్ళు కాపలా కాస్తుంటారు. సాయంకాలమైంది. అరుణకాంతులు దిగంతాలను ఆక్రమించాయి. పగలంతా ఏవో పనుల మీద తిరిగి అలసిపోయిన ప్రజానికం ఇళ్లకు చేరుకుంటోంది. రకరకాల ధ్వనులు చేస్తూ పక్షులు సైతం పెద్ద పెద్ద భవనాల మీదుగా ఎగిరిపోతూ తమ చిన్న చిన్న గుళ్లకు చేరుకుంటున్నాయి. నేపాళీ నగరంలోంచి నెమ్మదిగా బయటపడ్డాడు. ఆ రోజు అతను బిచ్చగాని వేషంలోనే ఉండి సేనాపతి మార్తాండుడిని బాగా దగ్గర నుంచి చూశాడు. అతని మీసాల్ని సరిగ్గా పరిశీలించాడు. సరిగా అలాంటి దుబ్బు మీసాలనే తయారు చేయడానికి పూనుకున్నాడు నేపాలి.
ఎలాగో మీసాలను తయారు చేసి వాటికి రంగు వేశాడో తిరిగి నగరంలోకి ప్రవేశించాడో. అప్పటికి చీకటి పడి చాలాసేపు అయింది. అంధకారం దట్టంగా అలుముకుంది. ఆ చీకట్లో మనుష్యులు ఒకరినొకరు ఆనమాలు పట్టలేకపోతున్నారు. నేపాళీ మార్తాండుడి ఇంటి ప్రహారీ గోడ ప్రక్కనే మకాం వేశాడు. పగలంతా తాను అడుక్కు తెచ్చుకున్న ఆహారాన్ని ఆరగిస్తున్నవాడిలా నటిస్తూ అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. మార్తాండు నిద్రపోయిన తర్వాత గాని ఏ పనైనా చేయడానికి వీల్లేదు. క్రమంగా పొద్దుపోయింది. నగరం సద్దుమణిగింది. అందరూ గాఢ నిద్రలో మునిగిపోయినట్టున్నారు. నేపాళీ లేచి చేతులు దులుపుకున్నాడు. ఒకసారి అటు ఇటు చూశాడు. ప్రహారీ గోడ దూకి నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. చెట్ల చాటుగా నీడలా నడుస్తూ నెమ్మదిగా భవంతిని సమీపించాడు. ముందు భాగంలో పనివాళ్లు పడుకొని ఉండవచ్చుననే అనుమానంతో వెనుక పక్కగా ప్రవేశించడానికి పూనుకున్నాడు. అతని ప్రయత్నం నెరవేరింది. వెనుకవైపు వసారా మీద పెంకుల మధ్యగా ఓ పెద్ద అద్దం అమర్చబడి ఉంది. బహుశా వెలుతురు కోసమే ఉంటుంది. ఆ అద్దాన్ని అక్కడి నుంచి తొలగించి దాని ద్వారా లోపలికి ప్రవేశించాడు నేపాళీ. అది పెద్ద వసారా. బయటకు వెళ్ళడానికి ఉన్న తలుపు కాక దానికి ఎదురుగా ఒకటి, కుడి చేతి ప్రక్కన ఒకటి, 2 ద్వారాలున్నాయి. ఎదురుగా ఉన్న ద్వారానికి లోపలి ప్రక్క గడియ వేసి ఉంది. కానీ రెండో ద్వారం తలుపులు తెరిచే ఉన్నాయి. నేపాళీ దాని గుండా అవతలి ప్రక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఎడమ ప్రక్కకు తిరగగానే మళ్ళీ పెద్ద వసారా. ఆ వసారాలో నేపాళీ నెమ్మదిగా నడవసాగాడు. ఎడం ప్రక్క ఒక గది దాటాడు. దాని తలుపులకు లోపలి ప్రక్క గడియ వేసి ఉంది. రెండో గది తలుపుల్ని సమీపించగానే నేపాళీ ఆశ్చర్యంగా ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయాడు. ఆ గది తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల పెద్ద మంచం మీద మార్తాండు పడుకొని ఉన్నాడు. గాలి కోసమని తలుపులు తీసుకొని పడుకొని ఉంటాడు. వసారా కిటికీలు కూడా తెరిచే ఉన్నాయి. నేపాళీ బయట నుంచే సేనాపతి వంక చూశాడు. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. నేపాళీ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. తన దగ్గర ఉన్న ఏదో మత్తుమందును సేనాపతి ముక్కు దగ్గర ఉంచాడు. అంతే, సేనాపతి ఒక్కసారి గట్టిగా తుమ్మి పక్కకు తిరిగి స్పృహ కోల్పోయాడు. నేపాళీ లేచి వచ్చి తలుపులు లోపలి ప్రక్క బంధించాడు. గదిలో వెలుగుతున్న చిన్న దీపపు ఒత్తిని పెద్దది చేశాడు. మార్తాండుడి ముఖం దగ్గర కూర్చుని మీసాల వంక ఓసారి చూశాడు. చిరునవ్వు నవ్వుకొని తన జేబులోంచి పదునైన చిన్న కత్తిని బయటికి లాగాడు. మార్తాండుడి మీసాలను ఉన్న పలంగానే తొలగించి వేశాడు. తాను తీసుకువచ్చిన మీసాలను ఆ స్థానంలో అతికించాడు. నేపాళీ అక్కడి నుంచి లేచి గది 4 వైపులా చూశాడు. ఒక ప్రక్క వంకెకు మార్తాండుడి దుస్తులు వేలాడుతున్నాయి. వాటిని విడిచి రాత్రి దుస్తుల్లో పడుకున్నాడు. సేనాపతి అయిన మార్తాండు. నేపాళీ ఆ దుస్తుల్ని తీసుకున్నాడు. సేనాపతి అసలు మీసాలను భద్రపరిచాడు. ఓసారి సేనాపతి వంక చూసి తలుపులు తెరుచుకొని వసారాలోకి నడిచాడు. వచ్చిన దారినే వెనక్కి తిరిగాడు. వెనక వసారా పైనున్న అద్దాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచి చెట్ల చాటుగా నడిచి వెళ్ళి ప్రహారీ గోడ దూకి బయటికి చేరుకున్నాడు. అక్కడ ఆగకుండా తిన్నగా నగరంలోంచి అడవిలో ప్రవేశించాడు. మార్తాండుడిలా వేషం వేసుకోవడానికి నేపాళీకి ఎక్కువ కాలం పట్టలేదు. చూసిన వారికెవరికీ ఇతడు సేనాపతి కాడు అనే సందేహం కలగకుండా వేషం వేసుకున్నాడు. మార్తాండుడిని దగ్గరగా అనేకసార్లు చూసి ఉండడం వల్ల అతని వేషం వేసుకోవడం సులభమే అనిపించింది నేపాళీకి. ఈ వేషంలో మహారాజు దగ్గరికి వెళ్ళాలి. మార్తాండు రోజు రాజు సమక్షానికి వెళ్ళి ఆయనతో మంతనాలాడుతుంటాడు. ఈరోజు తాను అసలు మార్తాండుడి కంటే ముందుగా ఆయన దగ్గరకు చేరాలి. అసలు మార్తాండుడిని మోసగాడులా ఆయన దగ్గర నిరూపించాలి. అప్పుడే తన ప్రయత్నం నెరవేరుతుంది. రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. నేపాళీ పూర్తిగా చీకటి తొలగిపోకముందే నగరంలో ప్రవేశించాడు. తెల్లవారిన తర్వాత నెమ్మదిగా కోట ముఖద్వారం వద్దకు వచ్చాడు. అతనిని సేనాపతిగా భావించిన కాపలా వాళ్ళు ఆదరపూర్వకంగా లోపలికి పోనిచ్చారు. కోట లోపలికి ప్రవేశించడానికి వీలు చిక్కింది నేపాళీకి. కానీ ఆ విశాల ప్రదేశంలో ఉన్న భవనాలలో మహారాజు భవనం ఏదో ముందుగా అతను గ్రహించాలి. అక్కడున్న వింత భవనాల వంక రెప్ప వాల్చకుండా చూస్తూ ముందుకు సాగాడు నేపాళీ. ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద భవంతి అతనికి కనిపించింది. అది మహారాజుదే అయి ఉండాలి.
దాని ముందు ఎందరో భటులు కాపలా ఉన్నారు. నేపాళీ అక్కడికి వెళ్ళగానే కాపలా కాస్తున్న భటులు సాదరంగా అతనికి అభివాదనం చేశారు. మహారాజు గారికి నేను వచ్చానని చెప్పు, నేపాళీ ఒక భటుడికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను పొందిన భటుడు గబగబా లోపలికి వెళ్ళాడు. నేపాళీ ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఇంతలో ఆ భటుడు తిరిగి వచ్చాడు. వెళ్ళండి, మహారాజు గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు అన్నాడు భటుడు. సేనాపతి వేషంలో ఉన్న నేపాళీ అడుగులో అడుగు వేసుకుంటూ రాజమందిరంలోకి ప్రవేశించాడు. కేవలం తాను సేనాపతి మహారాజు దగ్గర ఎలా ప్రవర్తించేవాడో అలాగే ప్రవర్తించాలి. లేకపోతే మహారాజుకు ఏ చిన్న విషయంలోనైనా తన మీద అనుమానం కలగవచ్చు. అప్పుడు తానింతవరకు సాధించిన కార్యమంతా వ్యర్థమైపోతుంది. నమస్కారం మహారాజా అన్నాడు నేపాళీ మహారాజును సమీపిస్తూ. మధ్య భాగంలో ఉన్న పెద్ద మందిరంలో మహారాజు ఉచితాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సేనాపతి రూపంలో ఉన్న నేపాళీ వందనాన్ని స్వీకరిస్తూ తనకెదురుగా ఉన్న ఆసనం మీద కూర్చోమని నేపాళీకి సంజ్ఞ చేశాడు మహారాజు. నేపాళీ ఆ ఆసనం మీద కూర్చున్నాడు. మహారాజు ముఖం కేసి నిదానంగా చూసి చిరునవ్వు నవ్వుతూ నెమ్మదిగా అన్నాడు, రాత్రి నుంచి బాగా జలుబుగా ఉంది, గొంతు కూడా కొంచెం మారినట్టుంది. మహారాజు నేపాళీ వంక చూశాడు. అదే పోతుంది, కావాలంటే రాజవైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేయించుకోండి. అక్కర్లేదులేండి, ఇలా ఎన్నిసార్లు జలుబు చేయలేదు, ఎన్నిసార్లు పోలేదు. దీనికే జడిస్తే శత్రు సైన్యాలను ఎలా హరించగలం? ఇంతకు నరేంద్ర మహారాజు సైన్యం మాట ఏమైంది? మహారాజు ప్రశ్నించాడు. ఏమవుతుందిలేండి, వాళ్ళ సైన్యం మన కోట మీద తిన్నగా దండెత్తి మాత్రం కోటను వశపరుచుకోగలదా? అది అసంభవం. ఈ పని ఎంతటి శక్తి సంపన్నమైన సైన్యమైనా చేయలేదు. కానీ వాళ్ళ గూఢాచారులు మన నగరంలోనూ చిత్రగృహంలోనూ కూడా ప్రవేశించారని విన్నాను. సరాసరి పోరాటానికి రాకుండా గూఢాచారుల ద్వారా కోటను స్వాధీనపరచుకోవాలని చూస్తున్నారన్నమాట. అవును, వాళ్ళ గూఢాచారి దళనాయకుడు మంత్రవాది చిత్రగృహం విశేషాలు తెలుసుకోవడానికి వచ్చాడని తెలిసింది. అదిగాక వాళ్ళ గుడారంలోంచి యువరాజు ప్రతాప్ మాయమయ్యాడట. అతనిని మనమే అపహరించామని వాళ్ళనుకుంటున్నారు. ప్రతాప్ జాడ తెలుసుకోవడం కోసమే వాళ్ళ గూఢాచారులు మన కోటలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కాని పని. ఇంత బందోబస్తు ఉండగా వాళ్ళ గూఢాచారులు సులభంగా మన కోటలో ప్రవేశించగలరా? మంత్రవాది సామాన్యుడు కాదని వినికిడి. అయినా మనవాళ్ళు మాత్రం సామాన్యులా? ఈ పాటికి మంత్రవాది మన వాళ్ళ చేతికి చిక్కే ఉంటాడు. కర్మచాలక చిత్రగృహంలో చిక్కితే తప్పించుకుపోవడం ఎవరికీ సాధ్యం కాదు. పైగా చిత్రగృహంలో ప్రవేశించిన అన్య వ్యక్తుల్ని మృత్యుదేవికి బలి ఇవ్వవలసిందిగా శాసనం కూడాను. అవునవును, నేపాళీ తల ఊపాడు. అయినా అతనికి మహారాజు మాట వినగానే ఆశ్చర్యం కలగకపోలేదు. ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. శత్రువుల గూఢాచారులు ఏ మారువేషాలలో వచ్చి మనలను మోసగిస్తారో ఎవరు చెప్పగలరు? మహారాజు అన్నాడు. వాళ్ళ గూఢాచారుల విషయంలో నేను చాలా జాగ్రత్తగానే ఉంటున్నాను. ఒక ముఖ్య గూఢాచారి నాకు టోకరా వేయడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా వినికిడి. అదే సమయంలో ఒక భటుడు కంగారుగా లోపలికి వచ్చి నమస్కారం చేశాడు. అతనిని చూడగానే నేపాళీ ఏదో విశేషం జరిగి ఉంటుందని ఊహించాడు. ఏమిటి? మహారాజు ప్రశ్నించాడు. భటుడు భయం భయంగా నేపాళీ వంక చూస్తూ నెమ్మదిగా అన్నాడు, మరో సేనాపతి గారు వచ్చి ఉన్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. సేనాపతి గారు ఇక్కడుండగా మరో సేనాపతి గారు ఎక్కడి నుంచి దిగారో నాకు తెలియకుండా ఉంది. మహారాజు నేపాళీ వంక ప్రశ్నార్థకంగా చూశాడు. నేపాళీ భటుడి వంక తిరిగాడు. వెంటనే లోపలికి పంపించు. భటుడు బయటికి వెళ్ళిపోయాడు. నేపాళీ మహారాజు వైపు చూశాడు. చూశారా, ఇప్పుడే ఏదో గమ్మత్తు జరగబోతున్నట్టుంది. మనం అనుకున్నట్టు శత్రువుల గూఢాచారులు మనల్ని ప్రత్యక్షంగా మోసగించడానికి చూస్తున్నట్టున్నారు. వీడెవడో తప్పక గూఢాచారి అయి ఉండాలి. నేనిక్కడ ఉన్నట్టు తెలిసి ఉండదు. అందుచేత నా వేషంలో వచ్చి మిమ్మల్ని మోసగించాలనుకుని ఉంటాడు. మహారాజు ఒక్క క్షణం మౌనం వహించాడు. ఉండండి, ఆ గూఢాచారి అసలు రంగు నేను బయట పెడతాను. నేనిక్కడ ఎదురుగా ఉంటే వాడు రాకపోవచ్చు. ఆ ప్రక్క గదిలో నేను దాక్కుంటాను. వాడు రాగానే నేను చేయవలసింది చేస్తాను. మీరు మాత్రం ఆ వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించి చూడండి. మహారాజు తల ఊపాడు.
నేపాలి ప్రక్క గదిలోకి వెళ్ళి తలుపు చాటున నిలబడ్డాడు. కాసేపటికి సేనాపతి మార్తాండు హుందాగా నడుస్తూ మందిరంలోకి ప్రవేశించి మహారాజుకు నమస్కారం చేశాడు. మహారాజు దృష్టి అతని మీసాల మీద పడింది. ఆ మీసాలలో ఏదో మార్పు ఆయనకు కనిపించింది. వీడెవడో గూఢాచారి అయి ఉంటాడని ఆయన నిర్ణయించుకున్నాడు. మామూలుగా రోజు తాను వెళ్ళగానే ఆదరంతో ఆసనం చూపే మహారాజు ఈరోజు క్రొత్తగా తన వంక వింతగా చూడడం చూసి ఆశ్చర్యపోయాడు మార్తాండు. ఏమిటో మహారాజు గారు గాఢంగా ఆలోచిస్తున్నట్టున్నారు మార్తాండు అన్నాడు. ఏమీ లేదు, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చారే మహారాజు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి మార్తాండు నోరు తెరిచాడు. అంతే, తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. గదిలో నుంచి బయటకు వచ్చిన నేపాలిని చూసి ఆశ్చర్యపోయాడు. అచ్చంగా తనలాగే ఉన్న మనిషి. ఎవరితను? నేపాలి కోపంగా కళ్ళెర్ర చేస్తూ ముందుకు దూకాడు. నా వేషంలో వచ్చి మహారాజును మోసగించడానికి ప్రయత్నిస్తున్నావా ధూర్తుడా? నీ నక్కజిత్తులు నా దగ్గర సాగవు అంటూ నేపాలి మార్తాండుడిపై పడి బలవంతాన తాను అంటించిన నకిలీ మీసాల్ని పీకి పారేశాడు. మహారాజు ఊడిపోయిన మీసాల వంక ఆశ్చర్యంగా చూశాడు. మార్తాండుడికి కూడా ఏమీ పాలుపోలేదు. తన మీసాలు అలా ఎలా ఊడి వచ్చాయో అతనికి అర్థం కాలేదు. అంతా అగమ్య గోచరంగా ఉంది. మనస్సు ఆలోచించలేకపోయింది. కళ్ళు తిరగసాగాయి. చూశారా మహారాజా, ఎంతటి మోసగాడో! ప్రత్యక్షంగా నా ముందే మిమ్మల్ని మోసగించడానికి పూనుకున్నాడు. ఇలా వదిలేస్తే ఎంతటి అఘాయిత్యమైనా చేయగలడో. వీడి పని నేనే పడతాను అంటూ నేపాలి తన దగ్గర ఉన్న ఘాటైన మత్తుమందుని మార్తాండుడికి వాసన చూపించాడు. వెంటనే స్పృహ తప్పి అతని నేలపై కూలిపోయాడు. మీసాలు పోగానే మహారాజు కూడా సేనాపతిని గుర్తుపట్టలేకపోయాడు. నేపాలినే అసలు సేనాపతిగా భావించాడు. ఈ వ్యక్తిని ఇక్కడ ఉంచడం మంచిది కాదు. వెంటనే తీసుకువెళ్ళి చిత్రగృహంలో బంధించే ఏర్పాటు చేయించండి. ఇదిగో తాళపు చెవి అంటూ మహారాజు తన దగ్గర ఉన్న ఒక తాళపు చెవిని నేపాలి చేతికి ఇచ్చాడు. ఆ తాళపు చెవి అంత పెద్దది కాకపోయినా వింతగా ఉంది. నేపాలి నోట్లో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్నట్టయింది. చిత్రగృహం ఎటు ఉన్నదో, ఎక్కడ ఉందో, అక్కడికి వెళ్ళడానికి మార్గమేదో తనకు తెలియదు. తనకు ఆ సంగతి తెలియనట్టు మహారాజుకు తెలిస్తే కొంప మునిగినట్టే. అందుచేత ఏదో విధంగా తెలివిగా ప్రవర్తించాలనుకున్నాడు నేపాలి. ఈ వ్యక్తిని చిత్రగృహాధిపతికి అప్పగించి మీరు వచ్చేయండి. మిగిలిన విషయాలు అతనే చూసుకుంటాడు. ఈలోగా నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత మళ్ళీ కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడకు రండి అంటూ మహారాజు అంతఃపురం వైపు నడిచాడు. నేపాలి క్రింద స్పృహ తప్పిపడి ఉన్న సేనాపతి మార్తాండుడి కేసి చూసి తనలో తాను నవ్వుకున్నాడు. తర్వాత ఒక భటుడిని పిలిచి ఆజ్ఞాపించాడు. ఈ మనిషిని భుజాన వేసుకుని చిత్రగృహంలోకి పద. నీ వెంట నేను వస్తాను. ఇదిగో తాళపు చెవి. భటుడు సేనాపతిగా వ్యవహరిస్తున్న నేపాలి ఆజ్ఞ ప్రకారం నేల కూలి ఉన్న అసలు సేనాపతిని భుజాన వేసుకుని ముందుకు సాగాడు. అప్పుడే పెద్ద వర్షం కురిసి వెలిసింది. అడవిలోని చెట్ల ఆకుల మీద నుంచి వర్షపు చినుకులు ముత్యాల్లా క్రిందకు జారుతున్నాయి. సెలయేళ్లు రదలు చేసుకుంటూ వర్షపు నీటినంతా కొండల గుట్టల మధ్యగా ఎక్కడికో చేరవేస్తున్నాయి. అడవి మధ్యగా కొండరాళ్లతో ఏర్పడిన దారి వర్షపు నీటితో కడిగినట్టయి స్వచ్ఛంగా ఉంది. జోడుగుర్రాల మీద ఇద్దరు రౌతులు ఆ సమయంలో అడవి మధ్యగా ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒక ఆమె యువతి, మరొకతను యువకుడు. రూపురేఖల్లోనూ వయస్సులోనూ ఒకరికొకరు ఈడు జోడుగా కనిపిస్తున్నారు. కొంచెం ప్రొద్దెక్కింది. వర్షం ఆగిపోయి మబ్బులు తొలగిపోవడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడానికి ఆకాశరంగంలోకి చేరుకున్నాడు. ఆ ఎండకు తట్టుకోలేక రౌతులిద్దరూ ఒక కాసార తీరాన పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగారు. గుర్రాలను అక్కడ వదిలి కాసారంలో కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్లు తాగారు. ఆకలిగా ఉన్న వెంట ఆహార పదార్థాలేమీ లేవు. ఆమె యువకుని వంక చూసింది. ఆకలిగా ఉందా అతను ప్రశ్నించాడు. లేదు. ఇంకా మనం ఎంత దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది? ఎక్కువ దూరం పోనక్కర్లేదు. కాస్త ఆగి బయలుదేరి సాయంకాలానికి చేరుకోగలం. యువకుడు చిరునవ్వు నవ్వాడు. అతని ముఖం ఎందుకో ఆనందంతో వికసించింది. ఆ యువతి తిరిగి నెమ్మదిగా అంది, నాకింత సహాయం చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను.
ఇందులో అభినందించాల్సిందేమీ లేదు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నీ కోసం నేనేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరణానికి కూడా వెనుకాడను. అయితే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదూ? అందుకు సందేహమా దూరదర్శి? నేను మిమ్మల్ని ప్రేమించకపోతే ఊళ్ళో నుంచి ఇంత దూరం మీతో ఒంటరిగా వస్తానా? దూరదర్శి వంక క్రీగంట చూస్తూ అన్నదా యువతి. ఇంతకంటే నాకు కావాల్సిందేముంది భవానీ? నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. ఇద్దరం ఒకరికొకరం అండగా ఉండవలసిందేగా. మీరు ఆ ఇంట్లోంచి తెచ్చిన పెట్టె నాకు చూపిస్తారా? అడిగింది భవానీ. దూరదర్శి సందేహించాడో. ఆ పెట్టె వల్ల నీకు లాభమేముంది? ఏమీ లేదు, ఊరికే చూద్దామని. అంత మాత్రానికి నన్నంత కష్టపెట్టి ఆ పెట్టె తెప్పించాలా? నా కోసం మీరా మాత్రం కష్టపడలేరన్నమాట భవానీ కోపంగా అంది. పడలేకేం? అందుకు కాదు నేననేది. పెట్టె చూడడానికి తప్ప మరెందుకు పనికిరాదంటున్నావు కదా. అలాంటప్పుడు ఆ పెట్టె తెప్పించడం ఎందుకా అని. నాకు కావాలి కనుక. అయితే చూడు. దూరదర్శి తన దగ్గర ఉన్న ఒక చిన్న కొయ్యపెట్టెను భవానీ చేతికందించాడు. భవానీ సందేహాశ్చర్యాలతో ఆ పెట్టె తెరిచింది. అంతే, ఒక్కసారి భయంతో వెనక్కి వాలింది. దూరదర్శి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. అందులో ఏముంది? అడిగాడతను. కొంచెం ధైర్యం తెచ్చుకుని భవానీ అంది, ఏమీ లేదు. అయితే ఎందుకు కంగారు పడ్డావు? భవానీ దూరదర్శి వంక కొంచెం కోపంగా చూసింది. ఇవన్నీ నన్ను అడగవద్దని మిమ్మల్ని ఎన్నోసార్లు హెచ్చరించాను, అయినా అడుగుతూనే ఉన్నారు. ఇలా చేస్తే మధ్యలోనే దూరదర్శి అందుకున్నాడు. ఈ ప్రశ్నలన్నీ అడిగి నిన్ను బాధ పెట్టడం నా అభిమతం కాదు, అయినా అడగకుండా ఉండలేకపోతున్నాను. ఇందులోని రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నా మనసు తహతహలాడిపోతోంది. భవానీ ఆప్యాయంగా నెమ్మదిగా అంది. ఈ రహస్యాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు మీకు నెమ్మదిగా చెప్తాను. ఈ లోపల తొందరపడకండి, నన్ను తొందర పెట్టకండి. తొందర పెట్టడం వల్ల కావలసిన పనులు జరగవు. అప్పుడు మన వివాహానికి అభ్యంతరము ఏర్పడుతుంది. దూరదర్శి కళ్ళలోంచి ఏదో బాధ వ్యక్తమైంది. హీనస్వరంలో అన్నాడు. భవానీ, మనిద్దరం ఇరుగు పొరుగు వాళ్ళం. చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ కోసం తహతహలాడుతున్నాను. నువ్వు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయన్నావు. ఆ తర్వాతనే పెళ్లి ప్రసక్తి అన్నావు. అందుకు నేను అంగీకరించాను. ఎన్నో కష్ట నష్టాల కోర్చి నీ పనుల్లో నీకు సహాయపడుతున్నాను. ఇంతకీ మీరీ చిన్న పెట్టెను ఎలా సంపాదించగలిగారు? నీకోసం ఏమైనా చేయగలను. ఆ ఇంట్లో దొంగతనంగా ప్రవేశించాను. ఒక గదిలో ఈ పెట్టె దొరికింది, తీసుకువచ్చాను. భవానీ కాసేపు ఆలోచించి ఓసారి గట్టిగా నిట్టూర్చింది. తిరిగి దూరదర్శి కేసి చూసింది. మీరెలాగైనా ఆ పుస్తకాన్ని నాకు తెచ్చివ్వాలి. దూరదర్శి కంగారుగా భవానీ వంక చూశాడు. అతని ఒళ్ళు జలధరించింది. స్వర్ణ గ్రంథాన్నా? దాన్ని తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. అసలది మన చేత చిక్కుతుందా అని భవానీ కనుబొమ్మలు చిట్లించింది. నా కోసం ఆ పని చేయలేరన్నమాట. ఇంతేనా మీ ప్రేమ? ఎగతాళిగా అంది. దూరదర్శి భవానీ కళ్ళవంక ప్రేమగా చూశాడు. భవానీ, అదొక్కటి తప్ప నువ్వే పనైనా చెప్పు, నీకోసం చేస్తాను. గోదావరి అటు నుంచి ఇటు ఈదమన్నా ఈదుతాను, కానీ ఆ గ్రంథం మాత్రం నేను తేలేను. భవానీ కోపాన్ని నటిస్తూ లేచి నిలబడింది. ఈ పని మీ వల్ల కాదన్నమాట. అయితే నన్ను పెళ్లి చేసుకోతగిన స్తోమత మీకు లేదు. నన్ను వదిలివేయండి, వెళ్ళిపోతాను. ఆ గ్రంథాన్ని ఎలాగో నేనే సంపాదించి తెచ్చుకుంటాను. భవానీ గుర్రం దగ్గరకు నడిచింది. దూరదర్శి లేచి ఆమెను అనుసరించాడు. ఇంతవరకు నీకోసం చేసిన పనులన్నీ వ్యర్థమేనా? జాలిగా అన్నాడు దూరదర్శి. చిన్న చిన్న పనులు చేయడం లెక్కలోనిది కాదు. నాకు కావలసిన పెద్ద సహాయం చేయాలి. నా వల్ల సాధ్యం కాని పని నేనెలా చేయగలను చెప్పు? సాధ్యం కాదని ముందుగానే అనుకుంటే ఎలా? అసలు ప్రయత్నిస్తే సాధ్యమో కాదో తెలుస్తుంది. ఇంతకు మీకు ఆ పని చేయాలని లేదు. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ లేదు. అలాంటప్పుడు ఏమేమో కోరి ప్రయోజనం ఏమిటి? నేను వెళ్ళిపోతాను అంటూ భవానీ గుర్రాన్ని ఆరోహించింది. దూరదర్శి కూడా తన గుర్రాన్ని ఎక్కాడు. ముందు వెళ్తున్న భవానీ గుర్రాన్ని అనుసరించాడు దూరదర్శి. నా వెంట రావద్దన్నాను. వెనక్కి తిరిగి కోపంగా అంది భవానీ. రాక ఎక్కడికి పోతాను?
నీకోసమని ఇంత దూరం వచ్చి వెనక్కిపోనా? చావనైనా చస్తా కానీ ఆ పని చెయ్యను. దూరదర్శి గట్టిగా అన్నాడు. భవానీకి ఏం చేయడానికి పాలుపోలేదు. దూరదర్శి ఆమెను అనుసరించి వెళ్తూనే ఉన్నాడు. క్రమక్రమంగా ఆ అడవి కీకారణ్యంగా మారుతోంది. చెట్లు దట్టంగా పెరిగి ఉన్నాయి. ఒకదాని కొమ్మలు మరొకదాని కొమ్మలతో ఒరుచుకుంటున్నాయి. సూర్యకాంతి చెట్ల సందుగా క్రింద పడే అవకాశం కూడా లేకపోయింది. కొంత దూరం అలా వెళ్ళేసరికి ఒక పాడుబడిన దేవాలయం కనిపించింది. భవానీ అక్కడ తన గుర్రాన్ని ఆపి దిగింది. ఇలా ఇంకా ఎంత దూరం వెళ్ళాలో అని మనసులో అనుకుంటున్న దూరదర్శి కూడా భవానీ గుర్రం మీద నుంచి దిగగానే తాను దిగేశాడు. భవానీ గుడి ముందున్న ఒక రాతి బండ మీద గడ్డం క్రింద చేతులానించి కూర్చుంది. దూరదర్శి నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఇంకా దూరం వెళ్ళాలా? నెమ్మదిగా అడిగాడతను. భవానీ మాట్లాడలేదు. కోపంగా తల తిప్పేసుకుంది. దూరదర్శి ఇంకేమీ అడగకుండా ఆమె ప్రక్కనే రాతి మీద కూర్చోబోయాడు. ఇంతలో ఒక గుర్రం రయ్యిన దూసుకుంటూ అక్కడికి వచ్చింది. ఆ గుర్రం మీద ఉన్న యువతి చాలా అందంగా ఉంది. సైనికురాల్లా కనిపించింది దూరదర్శికి. ఆమె గుర్రం దిగి తిన్నగా భవానీ దగ్గరికి వచ్చింది. ఇద్దరూ ఏదో సంజ్ఞలు చేసుకున్నారు. భవానీ దూరదర్శి వంక చూపించింది. తర్వాత ఇద్దరూ ఇప్పుడు వచ్చిన యువతి గుర్రం దగ్గరకు వెళ్ళారు. దూరదర్శి కూడా వెళ్దామనుకున్నాడు. కానీ ఏమనుకున్నాడో ఆగిపోయాడు. వాళ్ళ వంక చూస్తూ కూర్చున్నాడు. భవానీ ఆ యువతితో నెమ్మదిగా ఏదో మాట్లాడింది. మరుక్షణంలో ప్రక్కనున్న గుర్రం మీదకి దూకి కళ్ళెం లాగింది. గుర్రం బాణంలా దూసుకుపోయింది. దూరదర్శి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఒక్కసారి కళ్ళు నులుముకున్నాడు. భవానీ కనిపించలేదు. ఆ రెండో యువతి మాత్రం అక్కడ నిలబడి ఉంది. అనుకోని ఈ సంఘటనకు తొట్టుపడ్డాడు దూరదర్శి. క్షణం వరకు ఏం చేయడానికి అతనికి తోచలేదు. తర్వాత తను తన గుర్రం దగ్గరకు నడిచాడు. భవానీ వెళ్ళిన దారినే వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ యువతి అతని దగ్గరకు వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుంది. దూరదర్శి చెయ్యి విడిపించుకోవాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. ఆమె చాలా బలవంతురాల్లా కనిపించింది. ఎవరు నువ్వు? దూరదర్శి అడిగాడు కోపంగా. ఆమె చిరునవ్వు నవ్వింది. నేనెవరినైతే ఏం, ముందు మీ సంగతి చెప్పండి. భవానీ మీకు తెలుసా? దూరదర్శి ఆశ్చర్యంగా ఆమె ముఖం కేసి చూశాడు. తెలియకేం? మేమిద్దరం చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, ఇద్దరం ప్రేమించుకున్నాం కూడా. ఆ యువతి బిగ్గరగా నవ్వింది. చెయ్యి వదిలి అతని వంక వెక్కిరింపుగా చూసింది. మా భవానీని మీరు ప్రేమిస్తున్నారా? ఆమె పరిహాసం చేస్తూ భవానీ గుర్రం దగ్గరకు వెళ్ళింది. దూరదర్శి మరింత ఆశ్చర్యంగా ఆమె కేసు చూస్తూ కాసేపు అలాగే నిలబడ్డాడు. భటుడు మార్తాండుడి బరువైన శరీరాన్ని భుజం మీద వేసుకుని ముందు నడుస్తుంటే నేపాళీ వెనకే వెళ్ళసాగాడు. రాజభవనంలోంచే చిత్రగృహానికి ప్రత్యేకమైన దారి ఉంది. సాధారణంగా మహారాజు, సేనాపతి తప్ప ఆ దారిన ఎవరూ వెళ్లరు. తాళపు చెవిని స్వయంగా మహారాజే తన దగ్గర దాచుకుంటాడు. రాజభవనపు ఒక మారుమూల గదిలోంచి చిత్రగృహానికి సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగపు దారికి చివర బలమైన తలుపులు మూసి ఉన్నాయి. తలుపులకు తాళం వేసి ఉంది. భటుడు తాళం తీసి లోపలికి అడుగుపెట్టాడు. నేపాళీ పరీక్షగా అటూ ఇటూ చూసుకుంటూ వెనకనే వెళ్తున్నాడు. వెనక ప్రక్క నుంచి భటుడు మళ్ళీ ఆ తలుపులకు తాళం వేశాడు. సొరంగం తర్వాత ఒక చిన్న గది ఉంది. ఆ గదిలో కూడా చీకటిగానే ఉంది. గదిలో చెప్పుకోదగ్గ వస్తువులేమీ లేవు. ఆ గది తలుపులు తెరుచుకొని రెండో గదిలోకి ప్రవేశించాడు భటుడు. ఆ గదిలో ఏవో విగ్రహాలు, పెట్టెలు వగైరా ఉన్నాయి. ఆ పెట్టెల్లో ఏమున్నాయో నేపాళీ చూడాలనుకున్నాడు. కానీ ఇది తగిన సమయం కాదని తలచి ఊరుకున్నాడు. ఆ గదిలోంచి మరొక పెద్ద మందిరంలోకి అడుగుపెట్టాడు భటుడు. వెనుకనే నేపాళీ వెళ్ళాడు. 4 వైపులా చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఒక పెద్ద భయంకరమైన విగ్రహం ఆ గదిలో ఉంది. దాని నోట్లోంచి ఒక గంట వ్రేలాడుతోంది. నేపాళీకి అదేమిటో అర్థం కాలేదు. ఆ గదిలో ఆ విగ్రహం తప్ప మరేమీ లేదు. విగ్రహానికి ముందు అందమైన తివాచీలు పరిచి ఉన్నాయి. ఆ తివాచీల మీద అక్కడక్కడ రక్తపు మరకలున్నాయి. ఆ విగ్రహానికి ముందు బలివేది ఉంది. దాని మీద కూడా రక్తపు చారలున్నాయి. కానీ ఆ గదిలో శవం కానీ మొండెం కానీ ఏదీ లేదు.
ఆ గది దాటి మరో గది ప్రవేశించగానే ఒక ఆసనం మీద కూర్చుని ఏదో వ్రాసుకుంటున్న వ్యక్తి కనిపించాడు. నేపాలిని చూడగానే సైన్యాధిపతి అనుకుని అతను అభివాదనం చేశాడు. అతని వాలకాన్ని, దృఢ శరీరాన్ని బట్టి అతనే చిత్రగృహాధిపతి అయి ఉంటాడని నేపాలి గ్రహించాడు. చిరునవ్వు నవ్వుతూ అతనికి ప్రత్యభివాదం చేశాడు. భటుడు మాట్లాడకుండా తన భుజం మీద ఉన్న బరువును దించుకున్నాడు. ఒక్కసారి నిట్టూర్చి గట్టిగా గాలి పీల్చుకున్నాడు. ఎవరో కొత్త మనిషిని పట్టుకొచ్చారే అంటూ చిత్రగృహాధిపతి అగ్నివర్మ నేల మీద ఉన్న శరీరం కేసి చూశాడు. వెంటనే ఉలిక్కిపడి నెమ్మదిగా అన్నాడు, మీసాలు లేవు గాని అంతా మీలాగే ఉన్నాడే. మీసాలు కూడా ఉన్నాయి, నేనే పీకేశాను. ఎవరో శత్రువుల గూఢాచారి నా వేషంలో వచ్చి మహారాజును మోసగించాలనుకున్నాడు. కానీ సమయానికి నేనక్కడే ఉండడం వల్ల వీడి ఎత్తు పారలేదు. మార్తాండుడంటే సామాన్యుడనుకున్నాడు కాబోలు, పాపం. నేపాలి మీసాలపై చెయ్యి వేసి దువ్వుకున్నాడు. అగ్నివర్మ నవ్వాడు. మీ సంగతి తెలియకనే వచ్చి పాపం మీ చేతిలో చిక్కాడు. నేపాళి నిలబడి ఉన్న భటుడి కేసి చూశాడు. తాళపు చెవి నాకిచ్చి నువ్వెళ్ళిపో అన్నాడు. భటుడు తాళపు చెవి నేపాలికిచ్చి ఇద్దరికీ నమస్కారం చేసి మరో ప్రక్కగా వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న దారిని బట్టి మరో ప్రక్కగా కూడా బయటికి వెళ్ళడానికి దారి ఉన్నదని నేపాలి గ్రహించాడు. దగ్గరలో ఉన్న మరో ఆసనం మీద కూర్చొని ఏమిటి వ్రాస్తున్నారు అని అడిగాడు నేపాలి అగ్నివర్మని. కొత్తేముంది, చిత్రగృహంలో జరిగే దినచర్యలే రాస్తున్నాను, మరేం లేదు అని జవాబిచ్చాడు అగ్నివర్మ. నేపాలి దృష్టి గది నాలుగు వైపులా ప్రసరించింది. అగ్నివర్మ ఆసనానికి ప్రక్కగా పైకప్పు మీద నుంచి ఒక గొలుసు వ్రేలాడుతోంది. ఆ గొలుసు అలా ఎందుకు వ్రేలాడుతోందో, దాని పనేమిటో ఎంత ఆలోచించినా నేపాలికి తెలియలేదు. గంభీరంగా అగ్నివర్మ వంక చూస్తూ నేపాలి అడిగాడు, ఏమిటి రాత్రి విశేషాలు? ముఖ్య విషయాలేమైనా ఉన్నాయా? అగ్నివర్మ ఆశ్చర్యంగా నేపాలి వంక చూశాడు. మీకు తెలియనే లేదన్నమాట. నరేంద్ర మహారాజు రెండవ ప్రియకుమారుడు జయంత్, వాళ్ళ గూఢాచారి దళనాయకుడు మంత్రవాది మన చేతిలో చిక్కారు. చిత్రగృహంలో ప్రవేశించి అల్లరి చేస్తుంటే పట్టుకు బంధించాం. కానీ వాళ్ళు చిత్రగృహంలోకి ఎలా ప్రవేశించారో, మార్గం వాళ్ళకెలా తెలిసిందో నాకు అర్థం కాకుండా ఉంది. అని ఆశ్చర్యంగా నేపాలి అగ్నివర్మ వంక చూశాడు. తర్వాత కొంచెం తమాయించుకుని, అయితే వాళ్ళు మన చిత్రగృహంలోనే ఉన్నారన్నమాట అన్నాడు. అవును, చిత్రగృహంలో అనుమతి లేనిదే ప్రవేశించేవారిని మృత్యుదేవికి బలి ఇవ్వాల్సి ఉంటుందిగా. కానీ ఇప్పుడు ఇదొక సమస్య. రాజకుమారుణ్ణి బలి ఇస్తే తర్వాత చాలా కష్టాలు రావచ్చు. దీనికి మహారాజు గారేమంటారో ఆలోచించి చెయ్యాలి. నేపాలి తన మనస్సులోని భావాలను బయటపడకుండా ప్రయత్నిస్తూ అన్నాడు. వాళ్ళిద్దరూ కుడి చేతి ప్రక్క గదిలో బంధింపబడ్డారు. అగ్నివర్మ అన్నాడు. ఓసారి చూద్దాంరా. నేపాలి తన ఆసనంలోంచి లేస్తూ అన్నాడు. అగ్నివర్మ కూడా లేచాడు. ఇద్దరూ ఆ గదిలోంచి కుడి చేతి ప్రక్కగా ఉన్న గదుల వైపు వెళ్లారు. జయంత్ మంత్రవాది ఒక గదిలో మౌనంగా కూర్చుని ఉన్నారు. ఆ గదిలో అంత వెలుతురు లేదు. ఎవరూ మాట్లాడడం లేదు కూడా. ఇద్దరి చేతులకి సంకెళ్ళు తగిలించి ఉన్నాయి. ఏదో ఆలోచనలోనో విచారంలోనో మునిగిపోయి ఉన్నట్టున్నారు. అగ్నివర్మ నేపాలి ఆ గది ముందుకు రాగానే మంత్రవాది వాళ్ల వంక తీవ్రంగా చూశాడు. ముందు అగ్నివర్మ ఉన్నాడు. వెనుక నేపాలి నిలబడ్డాడు. వెనుక నుంచి అగ్నివర్మకు తెలియకుండా నేపాలి మంత్రవాదికి ఏదో సంజ్ఞ చేశాడు. తక్షణం మంత్రవాది ముఖంలో ఏదో మార్పు కనిపించింది. జయంత్ కేసి ఓసారి చూసి మళ్ళీ తన దృష్టిల్ని ఎదురుగా ఉన్న వాళ్ళ మీదకి ప్రసరింపజేశాడు. పాపం, మహారాజు కుమారుడికి ఎంత కష్టం వచ్చిందో అన్నాడు పరిహాసంగా అగ్నివర్మ నేపాలితో. ఏదో ఆలోచిస్తున్న నేపాలి ఆ మాటకు జవాబివ్వలేదు. జయంత్ ముఖం కేసి ఓసారి చూశాడు. తిరిగి అగ్నివర్మతో ఇక పోదాం పదా అన్నాడు. వీళ్ళు చిత్రగృహంలోకి రావడం వల్ల మనకే చిక్కు వచ్చి పడింది అన్నాడు అగ్నివర్మ. అవును అన్నాడు ముక్తసరిగా నేపాలి. అంతకంటే ఎక్కువ ఏమనగలడు? వెనక్కి వెళ్ళి అగ్నివర్మ గదిలో ఇద్దరూ కూర్చున్నారు. ఏదో ఆలోచిస్తున్న నేపాలి ముఖం మీద అకస్మాత్తుగా చిరునవ్వు తాండవించింది. గట్టిగా 2-3 సార్లు తుమ్మాడు. జలుబు చేసిందా ఏమిటి? అగ్నివర్మ అడిగాడు. అవును, చాలా వరకు తగ్గిపోయిందిలే. రాజవైద్యుడు అద్భుతమైన ముక్కుపొడం తయారు చేసి ఇచ్చాడు.
దాంతో చాలా వరకు కుదుటపడినట్టే. ఓసారి ఆ ముక్కుపుడం మీరు కూడా రుచి చూస్తారేంటి? నేపాలి అన్నాడు. మీరు ముక్కుపుడం అనగానే నేనే చూద్దామనుకుంటున్నాను. నాకు బాగా పొడుం అలవాటున్న సంగతి మీకు తెలుసుగా. ఏది ఒక చిటికెడు ఇటు పారేయండి. నేపాలికి ఎందుకో నవ్వు వచ్చింది. తాను అప్రయత్నంగా వేసిన ఎత్తు పారింది. జేబులోంచి ఒక బరిణె తీశాడు. దానిలోంచి ముక్కుపుడం లాంటి పదార్థాన్ని ఒక్క చిటికెడు తీసి అగ్నివర్మకు అందించాడు. అగ్నివర్మ తాపీగా కూర్చుని ముక్కుపుడం పీల్చి గట్టిగా ఓ 2 సార్లు తుమ్మాడు. చేత్తో ముక్కు ఓసారి రుద్దుకున్నాడు. నెమ్మదిగా ఆసనం మీద వెనక్కి వాలాడు. మత్తు తలకెక్కింది. తల వాల్చేశాడు. వెంటనే స్పృహ తప్పిపోయింది. నేపాలి తన ఆసనం మీద నుంచి లేచి అగ్నివర్మ దగ్గరగా వెళ్ళాడు. అతని దుస్తులలో వెదికి ఒక తాళపు చెవుల గుత్తిని బయటకు లాగాడు. ఆ గది తలుపులకు బయట నుంచి తాళం వేసి జయంత్ మంత్రవాది బంధింపబడి ఉన్న గది దగ్గరకు వెళ్ళాడు. మంత్రవాది నేపాలిని చివరికి పోల్చుకోగలిగాడు. తన ముఖ్యానుచరుడు ఇంతటి ఘనకార్యాన్ని సాధించగలిగినందుకు ఎంతో ఆనందించాడు. నేపాలి వాళ్ళ చేతులకు ఉన్న సంకెళ్లను తొలగించాడు. వెంటనే వాళ్ళు చేయవలసిన పనిని గురించి మంత్రవాదితో చర్చించాడు. మార్తాండు, అగ్నివర్మ ఆ గదిలో స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. ఇప్పుడు నేను మార్తాండు వేషంలో ఉన్నాను. మీరు అగ్నివర్మ వేషంలో ఆ స్థానాన్ని ఆక్రమిస్తే చిత్రగృహం రహస్యాలన్నీ మనం తెలుసుకోవచ్చు అన్నాడు. నీ ఉపాయం బాగానే ఉంది, కానీ ముందు ప్రతాప్ గారి జాడ తెలుసుకోవాలిగా మంత్రవాది అన్నాడు. నేను తెలుసుకున్నంతవరకు ప్రతాప్ గారు చిత్రగృహంలో కాదు కదా, నగరంలోనే లేరు. ఆయనను ఇక్కడి వాళ్ళెవరూ బంధించి తీసుకురాలేదు. అలాగా? జయంత్ ఆశ్చర్యంగా అడిగాడు. అందుకే ఆ ప్రయత్నం మాని మనం నేను చెప్పిన ప్రకారం చేయాలి. అప్పుడు రాయదుర్గం మన స్వాధీనం కావడంలో ఈషన్ మాత్రం కూడా సందేహం లేదు. రాయదుర్గం బ్రతుకంతా ఈ చిత్రగృహం మీద ఆధారపడి ఉంది. అయితే అలాగే చేద్దాం అన్నాడు మంత్రవాది. మీరు అగ్నివర్మ వేషం వేసుకోండి. అతని స్థానాన్ని ఆక్రమించండి. అతను రాసిన పాత దినచర్యల పుస్తకాలు చదివితే చాలా క్రొత్త విషయాలు, రహస్యాలు తెలియవచ్చు. ఈలోగా నేను జయంత్ గారు బయటికి వెళ్ళిపోతాం. ఆయన డేరాలోకి వెళ్ళిపోతే నేను రాయదుర్గం రాజుగారిని దర్శించాలి. పనుంది. అసలు మార్తాండుడిని, అగ్నివర్మను నేను బంధించే ఏర్పాట్లు చేస్తాను. వాళ్ళిద్దరినీ ఎలాగో ఒకలా మన డేరాలలోకి ఖైదీలుగా పంపుదాం. నేపాలి తన ఉపాయాన్నంతా చెప్పివేశాడు. చివరికందరూ అలాగే చేయడానికి నిర్ణయించుకున్నారు. మంత్రవాది అగ్నివర్మ వేషం వేసుకుని ఉచితాసనం ఆక్రమించాడు. నేపాలి జయంత్తో సహా మరో మార్గాన బయటికి వెళ్ళిపోయాడు. ఆ యువతి భవానీ గుర్రం మీదకి ఎక్కింది. కళ్ళెం గట్టిగా లాగి దూరదర్శి వంక చూసింది. ఇక వస్తాను. మీరు భవానీని ప్రేమించడం ఇకనైనా మానుకోండి. మీ పిచ్చి కుదుర్చుకొనండి. లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది అన్నది. దూరదర్శి ఈ మాటలన్నీ విన్నాడు. అతనికేమీ పాలుపోవడం లేదు. భవానీ ఎక్కడికి వెళ్ళింది తెలియదు. తిరిగి వస్తుందో రాదో. ఈ యువతికి భవానీకి గల సంబంధమేమిటో. దూరదర్శి 2 అడుగులు ముందుకు వేసి భవానీ తిరిగి వస్తుందా అని అడిగాడు. రాదు అని జవాబిచ్చిందా యువతి. ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? తెలుసు, కానీ నేను చెప్పడానికి వీల్లేదు. దూరదర్శి ప్రాధేయపూర్వకంగా ఆమె వంక చూశాడు. కానీ అప్పటికే ఆమె గుర్రాన్ని అదిలించింది. గుర్రం ముందుకు సాగింది. దూరదర్శి ఒక్క క్షణం అలాగే నిలబడి ఆలోచించాడు. వెంటనే తాను తన గుర్రాన్ని ఎక్కాడు. ఈ యువతి ఎక్కడికి వెళ్తున్నదో ఆమెను అనుసరించి వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాడు. అతని గుర్రం కూడా ముందుకు పరుగుడనారంభించింది. వెనుక దూరదర్శి తనను అనుసరించి వస్తున్న విషయం తెలియగానే ఆ యువతి తన గుర్రాన్ని గట్టిగా హెచ్చరించింది. గుర్రం 4 కాళ్లపై పరిగెత్తసాగింది. దట్టంగా ఉన్న ఆ అడవిలో గుర్రాన్ని చెట్ల చాటుగా ఎంతో చాకచక్యంతో నడుపుతూ ఆ యువతి తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ దూరదర్శి ఆమె గుర్రం వెనుకనే తన గుర్రాన్ని కూడా నేర్పరితనంతో నడుపుతున్నాడు. అయినా కొంతసేపటికి ఆ యువతి దూరదర్శికి కనిపించకుండా పోయింది. ఆ గుర్రం ఎటుపోయిందో దూరదర్శి ఎంత వెతికినా దొరకలేదు. దూరదర్శి అటూ ఇటూ తిరిగి బాగా అలసిపోయాడు. దాహం బాగా వేస్తోంది. ఎక్కడైనా చెరువు కానీ కాసారం కానీ లభిస్తుందేమోనని అతను వెదకి చూశాడు. కానీ లాభం లేకపోయింది. గుర్రాన్ని అక్కడే వదిలి తాను కాలినడకన ముందుకు సాగాడు.
దట్టంగా పెరిగిన చెట్ల గుబురుల మధ్యగా నడుస్తూ చివరికి అతనొక విశాల ప్రదేశంలోకి చేరుకున్నాడు. అక్కడ చెట్లు అంతగా లేవు, కానీ చెరువు కూడా ఉన్న జాడలేదు. అతను తలెత్తి తేరిపారా చూశాడు. ఓ ప్రక్కగా ఒక చిన్న భవనం అతని కంటబడింది. అక్కడెవరైనా నివసిస్తున్నారేమోనన్న ఆశతో అతను ముందుకు సాగిపోయాడు. ఆ భవనం చాలా పాతది. దాని చుట్టూ అంతగా ఎత్తులేని ప్రహారీ గోడ ఉంది. ఆ ప్రహారీ లోపల ఎండిపోయిన చెట్లు, మొక్కలు ఉన్నాయి. భవనంలో ఎవరూ నివసిస్తున్న జాడలేమీ అతను బయట నుంచి చూస్తే కనిపించలేదు. అయినా చూద్దామని అతను ప్రహారీ గోడ దూకి లోపలికి అడుగుపెట్టాడు. భవనం చుట్టూ తిరిగి ఓసారి చూసి వచ్చాడు. తర్వాత ధైర్యంగా లోపల చూడడానికి ప్రవేశించాడు. ముందు వసారాలో గాని దాని వెనుక గదుల్లో గాని అతనికెవరూ కనిపించలేదు. మధ్యలో ఉన్న మందిరంలో తపోనిష్టలో ఉన్న ఒక సాధువు దూరదర్శికి కనిపించాడు. ఆయనను మంచితీర్థం అడిగి తన దాహం తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఎంతసేపటికి ఆ సాధువు మూసిన కళ్ళు తెరవడమే లేదు. బాబాజీ, దూరదర్శి ఒకసారి బిగ్గరగా పిలిచాడు. కానీ సాధువు కళ్ళు తెరవలేదు. తిరిగి దూరదర్శి పిలిచాడు. ఇలా 3-4 సార్లు పిలిచేసరికి సాధువు నిష్టకు భంగం కలిగినట్టుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కనిపించిన దూరదర్శి వంక తీవ్రంగా చూస్తూ అడిగాడు, ఎవరు నువ్వు? దారిన పోతూ దాహం వేస్తే ఇటు వచ్చాను. అయితే నన్నెందుకు పిలిచావు? దాహంగా ఉంది, మంచి తీర్థం ఇస్తారేమోనని. సాధువు తన కమండలం వంచి మంచినీళ్లు దూరదర్శి దోసిట్లో పోశాడు. దాహం తీరగానే దూరదర్శి కృతజ్ఞతాపూర్వకంగా సాధువు వంక చూశాడు. ఈ అరణ్యంలోంచి ఎక్కడికి వెళ్తున్నావు? సాధువు దూరదర్శి వంక చూస్తూ ప్రశ్నించాడు. నా కథ చాలా పెద్దది స్వామి, మీరు వినగలిగితే పూర్తిగా చెప్పుకు వస్తాను. ఇప్పుడు నీ కథ వినేటంత సావకాశం నాకు లేదు, చాలా పనులున్నాయి. అయితే సంగ్రహంగా చెబుతాను వినండి. మా పొరుగున ఉండే ఒక యువతిని నేను ప్రేమించాను. పెళ్లి చేసుకోమని అడిగాను. ఆమె అందుకు అంగీకరించింది. కానీ తాను సాధించవలసిన పనులేవో ఉన్నాయని, అవి పూర్తి కాగానే వివాహం చేసుకుందామని అంది. ఆమెకు నేను సహాయపడదామనుకున్నాను. ఇద్దరం బయలుదేరాం. ఆమెకు కావలసిన కొన్ని వస్తువులు నేను ఎలాగో తెచ్చిచ్చాను. తర్వాత ఆమె ఈ అడవిలోంచి పని మీద బయలుదేరింది. నేను బయలుదేరాను. దారిలో స్వర్ణగ్రంథం తనకు తెచ్చిమ్మని అడిగింది. సాధ్యం కాదన్నాను. నా మీద కోపం వచ్చి నన్ను వదిలి పారిపోయింది. పారిపోవడంలో ఆమెకు మరో యువతి సాయం చేసింది కూడా. ఆమె ఎవరో నాకు తెలియదు. నా ప్రియురాలి కోసం వెతుక్కుంటూ దారి తెలియక చివరికి అంతులేని దాహంతో ఇక్కడికి చేరుకున్నాను. సాధువు నవ్వాడు. మానవ జీవితాలు విచిత్రంగా ఉంటాయి. ప్రేమ కోసం బ్రతుకుల్ని పాడు చేసుకునే వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తుంది. స్వర్ణగ్రంథం రహస్యం నీకు తెలుసునన్నమాట. దూరదర్శి ఆశ్చర్యంగా సాధువు వంక చూశాడు. మీరు స్వర్ణగ్రంథాన్ని గురించి ఎరుగుదురా? దాని విషయం తెలియని వారెవరుంటారు? సాధువు మందహాసం చేస్తూ జవాబిచ్చాడు. ఇంతలో ఎక్కడి నుంచో గుడిగంటలు వినిపించాయి. సాధువు ఉలిక్కిపడి అటూ ఇటూ చూశాడు. నాకు పూజకు వేళయింది, నువ్విక్కడే ఉండు. పూజ అనంతరం 1 గంటలో తిరిగి వస్తాను. తర్వాత మనం మాట్లాడుకుందాం అంటూ సాధువు లేచి నిలబడ్డాడు. కమండలం తదితర సామాగ్రి తీసుకుని మందిరంలోంచి ఒక గది వైపు వెళ్ళాడు. మందిరం తలుపు అవతల నుంచి మూసివేశాడు. కాసేపటికి అడుగుల చప్పుడు కూడా అంతరించింది. దూరదర్శి సాధువు కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాడు. ఏవేవో ఆలోచనలు అతని మనస్సును చుట్టుముట్టాయి. ఇంతకు క్రితమే అతను గుడిగంటలు విన్నాడు. ఈ భవనం తప్ప చుట్టుప్రక్కల మరో భవనం కానీ దేవాలయం కానీ అతనికి కనిపించలేదు. ఈ భవనంలోంచి మాత్రం గుడిగంటలు వినిపించలేదు. ఎక్కడి నుంచో దూరం నుంచి వినిపించినట్టున్నాయి. పైగా ఈ చుట్టుప్రక్కల మానవ మాతృలెవ్వరూ కనిపించలేదు, సాధువు తప్ప. మరి ఈ గంటలు ఎక్కడి నుంచి వినిపించాయి? వాటిని మ్రోగించిందెవరు? సాధువు ఎక్కడికి వెళ్ళాడు? ఆలోచనలతోనే గంట కాలం గడిచిపోయింది. కానీ అన్నమాట ప్రకారం సాధువు రాలేదు. దూరదర్శి ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. గంట దాటి చాలాసేపు అయినప్పటికీ సాధువు రాకపోవడంతో దూరదర్శికెందుకో అనుమానం వేసింది. క్రమంగా చీకటి పడబోతోంది కూడా. భయం ఒక పక్క అతన్ని చుట్టుముడుతోంది.
దూరదర్శి లేచాడు. తలుపు తెరుచుకొని సాధువు వెళ్ళిన గది వైపు వెళ్ళాడు. ఆ గది తలుపులు కూడా నెట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు. గది నలువైపులా పరీక్షగా చూశాడు. దానికి తాను వచ్చిన ద్వారం తప్ప మరో ద్వారం లేదు. మిగిలిన అన్ని ప్రక్కల బలమైన రాతి గోడలున్నాయి. ఒక గోడకు మాత్రం ఓ మూలగా ఒక పెద్ద చిత్రం తగిలించబడి ఉంది. దానిమీద గుడ్డ కప్పబడి ఉంది. దూరదర్శి దాని దగ్గరకు వెళ్ళాడు. సాధువు ఉంటున్న ఈ భవనంలోకి చిత్రం ఎందుకొచ్చిందో అతనికి ఆశ్చర్యంగానే ఉంది. ఆ చిత్రం ఎవరిదో చూడాలనుకున్నాడు. కానీ పైన గుడ్డ కప్పి ఉంది. గుడ్డ కప్పి ఉన్న చిత్రాన్ని రహస్యంగా చూడడం మంచిది కాదని దూరదర్శి అనుకున్నాడు. అయినా అతని మనస్సు ఆగలేకపోయింది. నెమ్మదిగా ఆతురత కొద్దీ చిత్రం పైగుడ్డ తొలగించాడు. ఆశ్చర్యంగా ఒక్కడుగు వెనక్కి వేశాడు. భవానీ తనకు కనిపించిన రెండవ యువతి కలిసి ఎవరో వ్యక్తిని సంహరిస్తున్న దృశ్యమది. భవానీ చెయ్యి పైకెత్తి నిలబడింది. ఆమె చేతిలో ఒక కత్తి ఉంది. రెండవ యువతి బంధింపబడి ఉన్న ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకొని ఉంది. ఆ వ్యక్తి కదలక మెదలక దీనంగా నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి దూరదర్శి ప్రయత్నించాడు. కానీ చీకటిగా ఉండడం వల్ల, అందులోనూ ఆ వ్యక్తి చిత్రం అస్పష్టంగా ఉండడం వల్ల ఎవరో అతనికి తెలియలేదు. ఆ చిత్రాన్ని అక్కడి నుంచి తీసి బయటికి తీసుకువెళ్ళి చూడాలనుకున్నాడు దూరదర్శి. కానీ సాధువు తిరిగి వస్తాడేమోనని భయపడ్డాడు. ఒకసారి గదిలోంచి బయటికి వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎక్కడా ఆయన వస్తున్న లక్షణాలేం లేవు. మళ్ళీ ఆ గదిలోకి గబగబా వెళ్ళి గోడ మీద నుంచి చిత్రం తొలగించాడు. అతనికి మరింత ఆశ్చర్యం వేసింది. భయంతో ఒళ్ళు గగురు పొడిచింది. ఆ చిత్రం ఉన్న చోటు నుంచి ఎక్కడికో సొరంగ మార్గం ఉంది. గోడకి ఉన్న ఆ రంధ్రం చిన్నదే అయినప్పటికీ మనిషి దూరడానికి సరిపడా ఉంది. సాధువు ఈ సొరంగం గుండానే ఎక్కడికో వెళ్ళి ఉండాలని దూరదర్శి భావించాడు. మళ్ళీ ఈ దారినే తిరిగి రావచ్చు కూడా. అలాంటప్పుడు తాను ఆ సొరంగం గుండా లోపలికి వెళ్ళడం అపాయకరమేమో. దూరదర్శి ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ చిత్రాన్ని తిరిగి అక్కడే తగిలించాడు. వెనక్కి తిరిగి వచ్చి కూర్చున్నాడు. కానీ ఎంతసేపటికి ఆ సాధువు రాలేదు. దూరదర్శిని భయం ఆవరించసాగింది. తనకే క్షణంలో ఎటువంటి అపాయం సంభవించబోతోందో. అసలు ఆ సాధువు ఎవరో, మంచివాడో కాదో, ఎక్కడికి వెళ్ళాడో, ఇంతవరకు తిరిగి రాకపోవడానికి కారణమేమిటో దూరదర్శి ఒంటరిగా కూర్చొని ఆలోచించసాగాడు. చీకటి పడి చాలాసేపైంది. బాగా ప్రొద్దుపోయింది. బయట గాఢాంధకారం కమ్ముకుంది. మందిరంలో కూడా చీకటిగానే ఉంది. ఆలోచనలో కూడా దూరదర్శికి ఏవేవో వస్తువులు మసకగా కనిపిస్తూనే ఉన్నాయి. సాధువు ఎప్పటికీ రాకపోవడంతో ఇక రాడేమో అనుకున్న దూరదర్శి ఆ సొరంగం గుండా ఇంత రాత్రివేళ లోపల అడుగు పెట్టడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు. పగలంతా గుర్రం మీద స్వారీ చేసి అలిసి ఉండడం వల్ల బాగా నిద్ర వస్తోంది. నిద్రపోతే తెల్లవారి లేచి మిగిలిన సంగతులు చూసుకోవచ్చు అనుకున్నాడతడు. ఇంతలో బయట నుంచి ఏవో అడుగుల చప్పుడు వినిపించసాగింది. దూరదర్శికి కొంత భయం, కొంత ధైర్యం కలిగాయి. ఆ వచ్చే వ్యక్తి సాధువేమో అనుకున్నాడు. కానీ ఇటు లోపలికి వెళ్ళిన సాధువు అటు నుంచి ఎలా తిరిగి వస్తాడో. దూరదర్శి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చాడు. బయట ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. దూరానికి స్పష్టంగా కనిపించలేదు. ఆ వ్యక్తి తన దగ్గరకు రమ్మని చేతితో సంజ్ఞ చేస్తున్నాడు. లోపల భయంగానే ఉన్నా దూరదర్శి ధైర్యం చేసి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యక్తి తల మీద ముసుగు ఉంది. అందుచేత మనిషిని గుర్తుపట్టడం వీలు కాలేదు. దూరదర్శి భుజం మీద చెయ్యి వేసి ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, "నువ్వు చాలా తెలివి కలవాడివని విన్నాను. కానీ నువ్వు ఇప్పుడు చాలా అపాయకర పరిస్థితుల్లో ఉన్నావు. వెంటనే వెళ్ళిపోకపోతే నిన్ను బంధించి వాళ్ళు తీసుకుపోతారు." దూరదర్శి క్షణకాలం ఏమీ మాట్లాడలేదు. "మీరెవరు?" అతను అడిగాడు. "నేనెవరో చెప్పడం నాకిష్టం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం నీ శ్రేయస్సు కోరే వ్యక్తిని. భవానీని నువ్వు ప్రేమించి పిచ్చిగా వ్యవహరించావు. ఆమె నిన్ను ప్రేమించడం లేదు. పైగా నీకు శత్రువు కూడా." "కాదు కాదు," దూరదర్శి అప్రయత్నంగా అన్నాడు. ఆ వ్యక్తి నవ్వాడు. "నువ్వింకా పిచ్చిలోనే ఉన్నావు. కావాలంటే నీకో ముఖ్య విషయం చెబుతా విను. మీ నాన్నను చంపింది భవానీ, ఆమె స్నేహితురాలును.
అదే చిత్రం ఈ భవనంలో ఒక గదిలో ఉంది. దూరదర్శి ఆశ్చర్యంగా ఆ వ్యక్తి కేసి చూశాడు. ఆ చిత్రంలో మనిషి మా నాన్న. ఆయన చంపబడ్డా? నిజమా? అవును. అయితే భవానీ మా నాన్నను ఎందుకు చంపింది? అవన్నీ ఇప్పుడు చెప్పే విషయాలు కాదు. అయితే నేనే తెలుసుకుంటాను. ఆ సొరంగం గుండా లోపలికి వెళ్తాను. నువ్వు వెళ్ళకముందే వాళ్ళ భటులు నిన్ను బంధిస్తారేమో. బంధించినా సరే మీరు చెప్పింది నిజమో కాదో నేను తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఓసారి అటు ఇటు చూశాడు. సరే, నీ ఇష్టం. ప్రాణాలు కాపాడుకోదలిస్తే ఇక్కడి నుంచి పారిపోమ్మని నా సలహా. అంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అతను గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళి క్రమంగా చీకటిలో లీనమైపోయాడు. ఆ వ్యక్తిని గురించి ఆలోచిస్తూ దూరదర్శి మందిరంలోకి నడిచాడు. అక్కడి నుంచి ఆ గదిలో ప్రవేశించాడు. చిత్రాన్ని కొంచెం ప్రక్కకు తొలగించి సొరంగంలోకి అడుగుపెట్టాడు. 1 గజం దూరం వంగి నడవగానే క్రమంగా సొరంగం పెద్దది కాసాగింది. చివరికి మామూలుగా సాఫీగా నడవడానికి వీలుగా ఉంది. అలా కొంత దూరం వెళ్ళేసరికి అటువైపు నుంచి ఏదో వెలుగు కనిపించింది. అదేమిటో అని దూరదర్శి ఆలోచించే లోపునే 4-5 వ్యక్తులు అతనిపై పడ్డారు. బలవంతంగా అతనికి ఏదో మత్తుమందు వాసన చూపించబడింది. అతను స్పృహ తప్పి నేల మీద కుప్పలా కూలిపోయాడు. మంత్రవాది చిత్ర గృహాధికారి రూపంలో ఆసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు తాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నేపాళీ మహారాజును కలుసుకోవడానికి వెళ్ళి ఉంటాడు. ఆ తర్వాత అసలు సేనాధిపతిని, చిత్ర గృహాధిపతిని రహస్యంగా తమ డేరాలలోకి తీసుకువెళ్లే పని చూసుకుంటాడు. తాను ముందు చిత్రగృహం రహస్యాలు తెలుసుకోవాలి. ఇదివరకటి చిత్ర గృహాధిపతి వ్రాసిన దినచర్యల పుస్తకం తిరగవేస్తే చాలా సంగతులు తెలియవచ్చు. తర్వాత కిరణ్మయి, ఆ రెండో యువతి ఎక్కడ బంధింపబడి ఉన్నది తాను తెలుసుకోవాలి. వాళ్లను విడిపించి రహస్యంగా తమ డేరాల్లోకి పంపాలి. ఆ తర్వాత చిత్రగృహంలో ప్రతాప్ జాడ ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నించి చూడాలి. ఎలాగైనా కొద్ది రోజుల్లో చిత్రగృహం రహస్యాలన్నీ తెలుసుకొని దానిని తమ స్వాధీనం చేసుకోవాలి. చిత్రగృహం చేజిక్కితే రాయదుర్గం తమకు దొరికినట్టే. మంత్రవాది దినచర్యల పుస్తకం తీసి నెమ్మదిగా చదవడం ప్రారంభించాడు. అనేక రహస్యాలు, వింత వింత విషయాలు అతనికి బోధపడసాగినాయి. మధ్య మధ్య వచ్చే కొన్ని వింత మాటలు మాత్రం అతనికి అర్థం కావడం లేదు. తనకు తెలిసిన రహస్యాలను గురించి తలుచుకుంటుంటే మంత్రవాదికి అంతులేని ఆశ్చర్యం కలగసాగింది. ముందొక ముఖ్య విషయం తెలిసింది. తన ఆసనం ప్రక్క ఉన్న గొలుసు లాగితే చిత్రగృహం ప్రక్కనే ఉన్న సైనికుల గుడారంలోని గంట మ్రోగుతుంది. సైనికులు అవసరమని తలిచినప్పుడు చిత్రగృహాధిపతి అలా చేస్తుండేవాడు. తమ గుడారంలోని గంట మోగగానే అక్కడ సిద్ధంగా ఉన్న సైనికులు వెంటనే చిత్రగృహంలోకి జొరబడి చిత్రగృహాధిపతి ఆజ్ఞలను నిర్వర్తించేవారు. ఇక్కడ ఉన్న ఈ గొలుసు సైనికుల గుడారం వరకు ఉంది. దాని చివరే గంట వ్రేలాడుతుంటుంది. మంత్రవాది దినచర్యల పుస్తకం చదవడం ముగించాడు. గది 4 వైపులా ఓసారి చూసి ఒళ్ళు విరుచుకున్నాడు. అప్పటి వరకు గొలుసులతో బంధింపబడి ఒకే చోట కూర్చోవడం వల్ల కాబోలు ఒళ్ళు నొప్పులుగా ఉంది. మంత్రవాది లేచి మరో గదిలోకి వెళ్దామని 2 అడుగులు వేసేసరికి నేపాళీ ఎదురు వచ్చాడు. మంత్రవాది వంక ఆనందంగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, రాయదుర్గం మహారాజు దగ్గరికి వెళ్ళి వచ్చాను. కోటకు సంబంధించిన అనేక ముఖ్య విషయాలు ఆయన నాతో చెప్పాడు. చాలా సంగతులు తెలిసాయి. ఆయనను కూడా పట్టి బంధించడానికి ప్లాన్ వేస్తున్నాను. మార్తాండుడిని, సేనాపతిని తీసుకుపోవడానికి ఎవరినైనా సైనికుల్ని రహస్య మార్గం ద్వారా పంపమని జయంత్ గారితో చెప్పాను. వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ పాటికి మనం స్పృహ తప్పి పడి ఉన్న వాళ్ళిద్దరినీ ఈలోపుగా గొలుసులతో బంధించి సిద్ధంగా ఉంచాలి. శభాష్ అంటూ మంత్రవాది ఎంతో సంతోషంతో నేపాళీ భుజం తట్టాడు. అయితే చిత్రగృహం మన స్వాధీనం కావడానికి ఎక్కువ రోజులు పట్టదన్నమాట, మంత్రవాది అన్నాడు. చెప్పలేను. మన రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉంటే 2 రోజులు చాలు మహారాజును కూడా బంధించడానికి. మన రహస్యాలు తెలుసుకోగల వాళ్ళు ముందుగానే శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించబోతున్నారుగా. అలాంటప్పుడు ఇంకా మనకు భయమేముంది? అవును, అయినా ఏదో సంకోచం ఉంటుందిగా. మహారాజు కూడా సామాన్యుడు కాడు. సంధిస్తే మన రహస్యాలను ఇట్టే కనిపెట్టగలడు. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. సరే,
అగ్నివర్మను మార్తాండుడిని బంధించే పని నేను చూస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. ప్రతాప్ గారు చిత్రగృహంలో కానీ నగరంలో కానీ లేరనేది ఖాయమేగా? అవును, ఆయనను మరెవరైనా తీసుకువెళ్ళి ఉండాలి. దినచర్యల పుస్తకంలో కూడా ఆయన సంగతి ఏమీ లేదు. అంటే ఆయన చిత్రగృహంలో లేరనేది ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. అయితే కిరణ్మయిని ఏ గదిలో బంధించింది మాత్రం ఉంది. నేను అక్కడికి వెళ్ళి కిరణ్మయిని విడిపిస్తాను. మన సైనికుల వెంట ఆమెను కూడా డేరాలలోకి పంపుదాం. నేపాలి అందుకు సవ్యంగా తల ఊపాడు. నేపాలి ఒక ప్రక్కకు, మంత్రవాది మరో ప్రక్కకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఎడమ చేతి వైపుగా 4వ గది దగ్గరకు వెళ్ళి మంత్రవాది ఆగాడు. గది లోపలికి పరీక్షగా చూశాడు. కానీ అందులో ఎవరూ ఉన్న లక్షణాలేం లేవు. కిరణ్మయిని అందులోనే బంధించి ఉంచినట్టు దినచర్యల పుస్తకంలో వ్రాసి ఉంది. కానీ కిరణ్మయి అందులో లేదు. మరేమైనట్టు? దినచర్యల పుస్తకంలో రాసిన విషయాలు తప్పు కావడానికి అవకాశం లేదు. మంత్రవాది దృష్టి ద్వారానికున్న తాళం మీద పడింది. తాళం వేసే ఉంది. తాళపు చెవుల గుత్తి కోసం మంత్రవాది జేబుల్లో వెతికాడు. అది తన దగ్గర లేదు. దానిని తాను తీసుకున్నట్టు కూడా ఏమాత్రం గుర్తులేదు. మంత్రవాది గబగబా తిరిగి నేపాళీ దగ్గరకు వెళ్ళాడు. నేపాళీ అగ్నివర్మను మార్తాండుడిని బంధించే ఏర్పాట్లు చేస్తున్నాడు. మంత్రవాదిని చూడగానే లేచి నిలబడ్డాడు. తాళపు చెవుల గుత్తి నా దగ్గర లేదు. అది నీ దగ్గర ఉందా? మంత్రవాది అడిగాడు. నేపాళీ కంగారుగా తన జేబులు తడిమి చూసుకున్నాడు. కానీ అతని జేబులలో కూడా తాళపు చెవుల గుత్తి కనిపించలేదు. ఇద్దరూ మరింత అనుమానంతో అటు ఇటు చూశారు. అయితే ఈ గది తాళం ఎలా తీశావు? మంత్రవాది అడిగాడు. ఈ గది తాళం తీసే ఉంది. నేను తిన్నగా లోపలికి ప్రవేశించాను. ఒకవేళ వెళ్ళేటప్పుడు మనం తాళం వేయలేదేమో అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు నా మనసుకేదో అనుమానంగా తోస్తోంది. అవును, తాళపు చెవుల గుత్తిని ఎవరో దొంగలించారు. కిరణ్మయి గదిలో లేదు. ఎవరో ఆమెను తీసుకువెళ్ళి ఉంటారు. అంటే చిత్రగృహంలో మనం కాక మరెవరో కూడా ఉన్నారన్నమాట. వాళ్ళెవరో మనకు తెలియదు. మిత్రులో శత్రువులో. ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. తాళపు చెవులు మన దగ్గర లేవు. అవి లేకపోవడం వల్ల ఎన్నో పనులకు ఆటంకం కలగవచ్చు. అది కాక చిత్రగృహంలో మనకు తెలియకుండా సంచరించే ఆ మరో మనిషి మనకు శత్రువు కాకపోయినా మిత్రుడు కూడా అయి ఉండడని నా అనుమానం. సరే, నీ పని కానీ జాగ్రత్తగా మాత్రం ఉండు అంటూ మంత్రవాది కిరణ్మయి బంధింపబడి ఉండాల్సిన గది దగ్గరికి వెళ్ళాడు. మరోసారి లోపల చూశాడు. కిరణ్మయి లేదు. నెమ్మదిగా ఆ ప్రక్క గది వైపు వెళ్ళాడు. ప్రక్క గదిలో మాత్రం కుంతి బంధింపబడి ఉంది. చిత్ర గృహాధికారి వేషంలో ఉన్న మంత్రవాదిని చూడగానే మళ్ళీ ఏం చేయిస్తాడో అన్న భయంతో వణికిపోయింది. మంత్రవాది ఆ యువతి వంక చూశాడు. ఆమె గదిలోనే ఉంది. మరి కిరణ్మయి ఏమైనట్టు? ఆమెతో ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు మంత్రవాది. చిత్రగృహంలో తాము కాక మరెవరో ఉన్నారన్నది రూఢి. వాళ్ళెవరో వెంటనే తెలుసుకోవాలి. చిత్రగృహం అంతా వెతికి వాళ్ళను పట్టుకోవాలి. మంత్రవాది దృఢ నిశ్చయంతో ముందుకు సాగాడు. దూరదర్శి కళ్ళు నులుముకుని తలెత్తి చూశాడు. వెంటనే ఆశ్చర్యంగా ఓసారి కళ్ళు మూసుకున్నాడు. తనొక పెద్ద రాజసభ మధ్యలో ఉన్నట్టు అనుకున్నాడతను. ఎదురుగా ఒక పెద్ద సింహాసనం. దాని నిండా విలువైన రత్నాలు మెరుస్తున్నాయి. దాని మీద టీవీగా కూర్చున్న మహారాణి. ఆమెకు 2 ప్రక్కల భవానీ, తనకు కనిపించిన ఆ రెండో యువతి నిలబడి ఉన్నారు. వాళ్ళ ప్రక్కగా విచ్చుకత్తులతో అనేక మంది యువతులు నిలబడి ఉన్నారు. ఒక ప్రక్కగా తనకు క్రితం రాత్రి కనిపించిన సాధువు పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు. దూరదర్శి కళ్ళు తెరిచి ధైర్యంగా చూశాడు. అదొక పెద్ద భవనపు మందిరం. బలమైన రాళ్లతో నిర్మింపబడిన గోడలు చాలా అందంగా ఉన్నాయి. ఆ గోడలకు 4 ప్రక్కల పెద్ద పెద్ద అద్దాలు. అన్ని అద్దాలలోనూ మహారాణితో సహా అందరి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. అసలు మహారాణి ఎక్కడ ఉందో వెంటనే కనుక్కోవడం కష్టంలా ఉంది. సాధువు తపస్సు చేసుకుంటున్న ఆ చిన్న భవనంలోంచి ఈ మయసభలోకి తాను ఎలా వచ్చింది దూరదర్శికి అర్థం కాలేదు. మనస్సును గతంలోకి పోనిచ్చి ఆలోచించాడు. ఒక్కసారిగా అతనికేవేవో విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎవరో తననక్కడి నుంచి పారిపోమ్మని హెచ్చరించడం, తాను సొరంగ మార్గంలో నడుస్తుండగా తననెవరో పట్టుకొని ముక్కు దగ్గర మత్తుమందుంచడం గుర్తుకు వచ్చాయి. వాళ్లే తనను ఈ సభలోకి తీసుకువచ్చి స్పృహ తెప్పించి ఉంటారు. తనతో వీళ్ళకి పనేమిటో?
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం భవానీ తనకిక్కడ కనిపించడం. తన ఊరిలో చిన్న ఇంట్లో ఉంటూ ఊరు ముఖమైనా సరిగా ఎరుగని భవానీ ఈ రాజ్యసభలో ప్రత్యక్షం కావడం ఆశ్చర్యకరంగా ఉండక ఎలా ఉంటుంది? దూరదర్శి మహారాణి వంక చూశాడు. కళ్ళు జిగేల్మన్నాయి. తళతళ మెరిసే విలువైన ఆభరణాలతో ఎంతో అందంగా ఉంది. కానీ ముఖంలో ఏదో గాంభీర్యం, కాఠిన్యం అతనికి గోచరిస్తున్నాయి. అందరి వంక ఒకసారి చూసి దూరదర్శి తల వంచి ఏదో ఆలోచించడం సాగించాడు. భవానీ మహారాణి వంక చూసింది. చిరునవ్వు నవ్వుతూ నెమ్మదిగా అంది, చివరికి అతనిని ఇక్కడికి తీసుకురాగలిగాం. ఇక మీరు అతని వల్ల ఏం సాధించదలుచుకున్నారో సాధించండి. మహారాణికి రెండో ప్రక్క ఉన్న ఆ యువతి కొంచెం బిగ్గరగా నవ్వుతూ ఎగతాళిగా అంది, భవానీని ప్రేమిస్తున్నాడట. పాపం, ప్రేమపాసంలో చిక్కుకున్న మనిషిని అసలు పాసాలతో బంధించాల్సి వస్తుందేమో. ఇక ఆపు మైత్రేయి, మహారాణి చిరుకోపాన్ని నటిస్తూ అంది. మైత్రేయి మరేమీ మాట్లాడలేదు. తర్వాత మహారాణి మైత్రేయి చెవిలో ఏదో చెప్పింది. మైత్రేయి నవ్వుకుంటూ దూరదర్శి దగ్గరకు వచ్చింది. దూరదర్శి మైత్రేయి వంక కళ్ళెత్తి ఓసారి చూసి మళ్ళీ తల దించేసుకున్నాడు. మైత్రేయి అతని భుజం మీద చేతితో తడుతూ అడిగింది, నువ్వు చేసిన నేరానికి నిన్ను శిక్షించడానికే ఇక్కడికి తీసుకువచ్చాం. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? దూరదర్శి ఉలిక్కిపడ్డాడు. నేనేం నేరం చేశాను? మైత్రేయి అతని ముఖం కేసి వ్యంగ్యంగా చూస్తూ అంది, నువ్వు చేసిన నేరమేమిటో నీకే తెలియదన్నమాట. పాపం, అంత అమాయకులు మీరు. రాత్రి ఆ భవనంలోని గదిలో గోడకు వేలాడుతున్న చిత్రాన్ని, పైన కప్పిన గుడ్డను కూడా తొలగించి చూడడం, ఆ పైన చిత్రాన్ని గోడ నుంచి తొలగించడం, ఆ తర్వాత అక్రమంగా మా సొరంగ మార్గంలో ప్రవేశించడం నేరాలు కాదు కాబోలు. ఇవన్నీ మంచి పనులేనన్నమాట. దూరదర్శి కాసేపు మాట్లాడలేదు. తరువాత హీన స్వరంలో నెమ్మదిగా అన్నాడు, అవును, ఇవన్నీ నేరాలే కావచ్చు. నేను మీ వశంలో ఉన్నప్పుడు మీరు వేసే శిక్షను అనుభవించకుండా ఎలా ఉంటాను? శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావన్నమాట. దూరదర్శి తల ఊపాడు. ఈ నేరాలకు శిక్ష ఏమిటో తెలుసా? దూరదర్శి మాట్లాడలేదు. మైత్రేయి వంక చూస్తూ ఉండిపోయాడు. మరణశిక్ష అనుభవించాల్సి ఉంటుంది మరి. బోన్లో చిక్కిన ఎలుకను ప్రశ్నించి లాభమేముంటుంది? మీ చేతుల్లో చిక్కిన తర్వాత ఎలాగో చావు తప్పదని నాకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబిచ్చి మాత్రం లాభమేముంది? కానీ మాకొక సహాయం చేసి పెడితే నిన్ను వదిలేస్తాం. అంతేకాదు, నిన్ను మా దర్బార్లో ఎంతో గౌరవమైన పదవిలో ఉంచుతాం. నువ్వు కోరినవన్నీ మేము సమకూర్చి పెడతాం. మైత్రేయి ఆశ గొలుపుతూ అంది. దూరదర్శి ఎండిపోయిన మనస్సులో ఆశ చిగురించింది. అతని పట్ల భవానీ హృదయంలో పొంగి పొర్లుతున్న ప్రేమ పొర్లుకు వచ్చింది. భవానీ వంక ఆశగా ఓసారి చూసి మైత్రేయితో అన్నాడు, నిజమా? అయితే ఏం కావాలి మీకు? నిజం కాక అబద్ధం అనుకుంటున్నావా? మేం మాటన్న తర్వాత దానికి తిరుగులేదు. అయితే నా వల్ల మీకేం సహాయం జరగాలో చెప్పు. మైత్రేయి ఒక్క క్షణం ఆగింది. తర్వాత నెమ్మదిగా ఇలా అంది, ప్రతాప్, జయంతుల ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. వాళ్లను మాకప్పగించు. ఈ మాట వినగానే దూరదర్శి ముఖ కవలికలు మారిపోయాయి. కళ్ళు ఎరుపెక్కాయి. ముఖం కందగడ్డలా అయింది. బిగ్గరగా కోపంతో అరిచాడు, ఇదా మీరు కోరేది? మహారాజు కుమారులకు మీరు శత్రువులన్నమాట. మీరు నాకేమిచ్చినా నేను ఆ పని మాత్రం చెయ్యను. ముమ్మాటికి చెయ్యను. మైత్రేయి కూడా పట్టరానంత కోపం వచ్చింది. అయితే చావుకు సిద్ధపడు అంటూ వరలోంచి కత్తిని బయటికి లాగింది. దూరదర్శి పెదాలపై అకస్మాత్తుగా చిరునవ్వు తాండవించింది. నేను చావుకు సిద్ధంగానే ఉన్నాను. అయితే నేను భవానీని గురించి బాధపడుతున్నాను. స్వర్ణగ్రంథం రహస్యం నాకు తప్ప మరెవరికీ తెలియదు కనుక భవానీకి అపాయం సంభవించవచ్చు. గబగబా అన్నాడు. స్వర్ణగ్రంథం పేరు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. భవానీ సంగతి చెప్పనే అక్కర్లేదు. మైత్రేయి చేతిలో కత్తి జారి క్రింద పడింది. మహారాణి ముఖం తెలతెలబోయింది. సాధువు ముఖంలో నెత్తురు చుక్కలేదు. మైత్రేయి, వెనక్కిరా, మహారాణి హీన స్వరంలో నెమ్మదిగా అంది. క్రింద పడిన కత్తిని తీసి వరలో పెట్టుకుని మైత్రేయి మాట్లాడకుండా వెనక్కి వెళ్ళి తన స్థానంలో నిలబడింది. కాసేపు ఆ నిండు సభలో నిశ్శబ్దం ఆవరించింది. దూరదర్శి సగర్వంగా అందరి వైపు చూశాడు.
తన ప్రయత్నం నెరవేరిందనుకున్నాడో. అందరి దృష్టి దూరదర్శి మీదనే ఉంది. కాసేపటికి మహారాణి సాధువు వంక దీనంగా చూసింది. అతను నెమ్మదిగా తల ఊపాడో. పద్మాసనంలోంచి లేచి దూరదర్శి దగ్గరకు వచ్చాడు. అతని భుజం మీద చేతితో తడుతూ ఆప్యాయంగా అన్నాడు, నీతో మాట్లాడాల్సిన పని ఉంది. మరో గదిలోకి వెళ్దాం పదా. అక్కడ సావకాశంగా మాట్లాడుకోవచ్చు. దూరదర్శి మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నాడు. చెయ్యి పట్టుకొని నడిపిస్తూ సాధువు అతనిని ఆ దర్బారు నుంచి ప్రక్కకి తీసుకువెళ్ళాడు. అతని పట్టు విడిపించుకోవడానికి దూరదర్శికి సాధ్యపడలేదు. గది దగ్గరకు వెళ్ళగానే బలవంతులైన 2 భటులు సాధువుకు ఎదురు వచ్చారు. ఇతనిని తీసుకుపోయి బంధించండి, సాధువు ఆజ్ఞాపించాడు. ఆ భటులిద్దరూ దూరదర్శి 2 చేతులు విరిచి పట్టుకొని ఎక్కడికో తీసుకుపోయారు. సాధువు వెనక్కి తిరిగి సభలోకి వచ్చాడు. ఏం చేశారతనిని? మహారాణి ఆతృతగా అడిగింది. చేసేదేముంది, బంధించమని భటులకప్పగించాను. అతనిని మనమేం చేయలేం. స్వర్ణగ్రంథం రహస్యం మనకు తెలియకుండా అతనిని చంపివేస్తే మన ప్రాణాలకే అపాయం. అందుకే అతనిని వదిలివేయడం మంచిది. అతనిని బంధించుదామని తీసుకువచ్చి మనమే అతడి చేతుల్లో చిక్కాం. స్వర్ణగ్రంథానికి మనకు ఏదో సంబంధం ఉందన్న సంగతి అతనికి తెలిసిపోయింది. అందుచేత ఇక ముందు నిర్భయంగా మనకు వ్యతిరేకంగా పనులు చేయవచ్చు, మహారాణి అంది. అతనేం చేసినా ఇప్పుడు మనం అనుభవించాల్సిందే. అందుకే నా మాట విను. దూరదర్శిని స్పృహలేని స్థితిలో ఎక్కడికన్నా పంపించి వెయ్యి. ప్రతాప్ జయంతుల విషయాలలో అనవసరంగా జోక్యం కలిగించుకోకు. ఇంతకంటే నేను చెప్పేదేం లేదు. మహారాణి సాధువు వంక బాధగా చూసింది. మీరు చెప్పిన ప్రకారం దూరదర్శిని పంపించి వేస్తాను. కానీ నేను చేయదలుచుకున్న ప్రయత్నం చేసి చూడక తప్పదు. కిరణ్మయిని బంధించి తీసుకురావడానికి కొందరిని చిత్రగృహంలోకి పంపాను. వాళ్ళీ పాటికి కిరణ్మయిని చేజిక్కించుకునే ఉంటారు. కిరణ్మయి నా చేతిలోకి వస్తే తర్వాత ఏదో నాటకం ఆడవచ్చు అన్నది. సరే, నీ ఇష్టం. సాధు మరింకేమీ అనలేకపోయాడు. అక్కడి నుంచి బయలుదేరి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. మహారాణి భవానీ వంక మైత్రేయి వంక చూసింది. ఇప్పుడు మనం ఓ పని చేయాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యమైన పని, కష్టమైన పని కూడా. ఆ పనిని మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు, ఆమె అంది. మీరప్పగించే పని ఏదైనా సరే ప్రాణాలొడ్డి సైతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మైత్రేయి అంది. అయితే నేను చెప్పిన పని చేయండి. దూరదర్శి స్పృహ కోల్పోయేటట్టు చేయండి. అతనిని వెంటబెట్టుకొని మీరు అతని గ్రామం వెళ్ళండి. ఎలాగైనా సరే అతని వద్ద నుండి స్వర్ణగ్రంథం రహస్యం తెలుసుకోండి. ఆ పుస్తకాన్ని సంపాదించి తీసుకురండి. దూరదర్శిని వశం చేసుకుంటే ఆ పని జరగవచ్చు. భవానీ మహారాణి వంక చూస్తూ నెమ్మదిగా అంది. నా విషయం తెలిసిపోయింది కాబట్టి అతను ఇంకా నన్ను ప్రేమిస్తాడనుకోవడం భ్రమ. నా మాటల మీద ఏమాత్రం నమ్మకం ఉంచడు కూడా. అది కాకపోతే మరో విధంగానైనా దూరదర్శిని మోసగించి స్వర్ణగ్రంథాన్ని సంపాదించాలి. లేకపోతే మన ప్రాణాల మీదకే వస్తుంది, మహారాణి అంది. మరి కిరణ్మయి విషయం ఎవరు చూస్తారు? మైత్రేయి అడిగింది. ముందీ పని కానియండి, తర్వాత చూసుకుందాం, మహారాణి జవాబిచ్చింది. ఆమె దగ్గర సెలవు తీసుకుని భవానీ మైత్రేయి తమ తమ పనుల మీద బయలుదేరారు. భవానీ మైత్రేయిని దూరదర్శి ఉన్న గది వాకిటనే ఉంచి తాను ఒంటరిగా లోపలికి ప్రవేశించింది. దూరదర్శి ఉన్న గదిలో బాగా చీకటిగా ఉంది. అతని చేతులు కాళ్ళు బంధింపబడి ఉన్నాయి. భవానీ చిరునవ్వు నవ్వుతూ అతనిని సమీపించింది. మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? దూరదర్శి కోపంగా అడిగాడు. మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, బిగ్గరగా మాట్లాడకండి అంటూ భవానీ అతనికి మరింత సన్నిహితంగా వెళ్ళి చేతులకు కాళ్లకు ఉన్న బంధాలను కోసివేసింది. విడిపించి మళ్ళీ ఎక్కడికి తీసుకుపోదామని దూరదర్శి అడిగాడు. ఇంటికి, భవానీ జవాబిచ్చింది. ఇద్దరం మళ్ళీ వెళ్ళిపోదాం. మీ విషయంలో వీళ్ళిలా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు, క్షమించండి అన్నది భవానీ ప్రేమ ఒలకబోస్తూ. మళ్ళీ ఏం అఘాయిత్యం చేయడానికి తలపెట్టావో నిన్ను మాత్రం నేను నమ్మను. అలా అంటే కాదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న మాట నిజం, కానీ ఇలా జరుగుతుందని నేను భావించలేదు. అయితే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. అవన్నీ ఇక్కడ కాదు, ముందు మనం తప్పించుకు పారిపోవాలి. ఆ తర్వాత సావకాశంగా మాట్లాడుకుందాం. లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనిద్దరం మాట్లాడుకుంటున్నట్టు ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా? ప్రాణాలు పోతాయి. ఆ భయం నాకేమీ లేదు.
మీకు లేకపోయినా నాకుందిగా, పోనీ నా కోసమైనా వెళ్ళిపోదాం పదండి అంటూ భవానీ తన నడుం దగ్గర నుంచి ఒక చేతిగుడ్డను తీసి దూరదర్శి ముక్కు దగ్గర గట్టిగా అదిమి పట్టింది. అంతే, దూరదర్శి కాసేపు గిలగిలా తన్నుకొని స్పృహ తప్పి ఒరిగిపోయాడు. భవానీ మైత్రేయిని లోపలికి పిలిచింది. ఇద్దరూ స్పృహ తప్పి ఉన్న అతనిని చేతుల్లోకి తీసుకొని గదిలోంచి బయటికి నడిచారు. చాలా గదులు వసారాలు దాటి చివరికి సొరంగం గుండా బయట ఉన్న భవనంలోకి ప్రవేశించారు. మధ్య మందిరంలో పద్మాసనంలో ఉన్న సాధువు వాళ్ళని చూడగానే చిరునవ్వు నవ్వాడు. అతని దగ్గర సెలవు తీసుకుని భవానీ, మైత్రేయి దూరదర్శి శరీరాన్ని మోసుకుంటూ బయటికి వెళ్ళారు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మంచి మంచి వీడియోస్ కోసం, నవలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.